అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్ ఎలోహేను మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా పాదములకు దీపముగా చేసుకొనగలిగే శక్తిని, బలమును ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చదవబడిన ధ్యానిస్తున్నటువంటి వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని మేము తగు రీతిగా అర్థం చేసుకొని నీ మార్గముల్లో మేము నిలుచున్నట్లుగా మమ్మల్ని బలపరచమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. భూమి మీద నరుల కాలము యుద్ధము కాలం అంటదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినములు కూలివాని దినములని, నీడను అపేక్షించు దాసుని వలె, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూనివాని వలె ఆ దినములు ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశ లేక ఏ జరుగు నెలను నేను చూడవలసి వచ్చాను అని తెలియజేస్తున్నాడు. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అని తెలియజేస్తున్నాడు. యోబు, నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొనుచున్నాను. తెల్లవారు వరకు ఇటు అటు పొరలచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతో మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆయన యొక్క భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా నీడను అపేక్షించు దాసుని వలె, కూలి వాని దినముల వలె, యుద్ధ కాలము వలె ఉన్నవి నా పరిస్థితులు అని యోబు తెలియజేస్తూ ఉన్నాడు. నా దినములు నేతగాని నాడి కంటే వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి మరి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరి అనే జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నా కన్ను ఇక మేలు చూడదు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్టు పాతాళములకు దిగిపోయి వాడు మరి ఎప్పుడును రాడు. కావున నేను నా నోరు మూసుకున్నాను. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. నా మనోవేదన బట్టి మూలుగుచుండేదను. నేనేమన్నా సముద్రమున భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచుతున్నావు అని అదోనాయ్ వారిని మరి అడుగుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరిస్తున్నావు, దర్శనముల వల్ల నన్ను భయపెట్టుచున్నావు అంటున్నాడు. అంటే నేను పడుకున్నప్పటికీ, నేను బాధలో ఉన్నప్పటికీ, నిద్రపోతేనేమో స్వప్నముల వలన అంటే కళల వలన, పరుపు మీద పరున్నప్పుడు దర్శనముల వలన నువ్వు నన్ను భయపెట్టుచున్నావు అని అదోనాయ్ వారిని అడుగుతున్నట్లుగా, యోబు అడుగుతున్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తున్నా. నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. నా ఎముకలను చూచుట కన్నా మరణముందుట నాకు ఇష్టము అని, నాకు బ్రతుక ఇష్టం లేదని, నా దినములు ఊపిరి వలె ఉన్నాయని, ఈ విధంగా ఎలిఫజుతో మరి యోబు పలుకుతూ అదోనాయ్ వారి ఎడల కూడా కొన్ని మాటలు పలికినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా
ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందు? నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ నన్ను గురిపెట్టి ఉన్నావు. నా అతిక్రమములకు ఎందుకు పరిహరించట్లేదు? నా దోషములు ఎందుకు నీవు క్షమింపట్లేదు? నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు, కానీ నేను నీకు కనపడకపోవుదును అని మరి అదోనేవారిని మరి యోబు ఎలీఫజుతో కూడా కొన్ని మాటలు పలుకుతూ తెలియజేస్తూ, అదోనే వారికి కూడా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను ఈ బాధల్లో ఇరుకల్లో కనీసం పరుపు మీద పడుకున్నప్పుడు కూడా, నిద్రలో ఉన్నప్పుడు కూడా నీవు నన్ను దర్శనములతో కలల ద్వారా నన్ను భయపెట్టుచున్నావు తండ్రి అని మరి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క బాధలు, వేదనలు మనం నిద్రపోచున్నప్పుడు, పరుండినప్పుడు మనకి కూడా అలాంటి వేదనలు మనం కలిగి జీవిస్తూ ఉండవచ్చు. కానీ యోబు ఏ విధంగా నోటితో కూడా పాపం చేయలేదు. మరి ఆ రీతిగా అదోనే వారి యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, మరణ పడకలో ఉన్నటువంటి మనము ఏ నోటి ద్వారా ఏ తప్పు చేయకూడదు. ఎందుకంటే శారీరక క్రియ ద్వారా మనం చేయలేము. ఎందుకంటే లేవలేము, లేచి నడవలేము, ప్రవర్తించలేము, చెడుగా ఆలోచన చేయలేము. కానీ నీ నోటి మాట ద్వారా కూడా అదోనే వారిని దూషించవద్దు అనే విషయాన్ని యోబు అట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏ విధంగా దూషించలేదో, ఇంకా నమ్మకం, విశ్వాసం కలిగి ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారు మేమైతే అదోనే వరకు ప్రతి ఒక్క సమస్య నుంచి మనం విడిపించి స్వస్థపరచగలరు, బలపరచగలరు. కొన్ని మాటలు అదోనే వారు మన మీకుల్లో ఫలింపచేయుగాక. ఆమేన్.